ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో సిల్వర్ ఆల్ టైమ్ హైక్ పోయింది. మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. investing.com ఓపెన్ చేయండి వెబ్సైట్. investing.com వెబ్సైట్లో మనకి ఇప్పుడు మార్కెట్స్ ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఈ మార్కెట్స్ క్లిక్ చేసి కమోడిటీస్ ఉంటుంది. కమోడిటీస్ తర్వాత కర్సర్ పెడితే ఇక్కడ గోల్డ్, సిల్వర్ ఉంటుంది. ఇప్పుడు మనం సిల్వర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ సిల్వర్ ఏదైతే ఉందో ఆల్ టైమ్ హైక్ పోయింది. 39.383 ఉంది. ఈ 0.428 ఇది 39.520 రైట్ సైడ్ మనం చూసినట్లయితే 52 వీక్ రేంజ్ ఉంది, డే రేంజ్ ఉంది. 52 వీక్ రేంజ్ ఎక్కడుంది? 39.520 ఉంది. మళ్ళీ డేస్ రేంజ్ ఎక్కడుంది? 39.520 నుంచి 39.393 ఉంది ఇప్పుడు మనం వీడియో చేసే టైంకి. అంటే రెండు కూడా ఈక్వల్ ఉంది. 39.520 డాలర్లు, యుఎస్ డాలర్లు. ఎప్పుడైతే డే హై, ఇయర్లీ హై, 52 వీక్ హై ఏవైతే రెండు ఈక్వల్ ఉంది అంటే ఆల్ టైమ్ హైక్ పోయినట్టు, న్యూ హైలో ఉన్నట్టు. ఇదే రోజు ఉంది కాబట్టి ఈరోజు ఆల్ టైమ్ హైక్ పోయింది. సపోజు ఇప్పుడు 39.520లో ఉంది. సపోజ్ తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ మీరు ట్రేడింగ్ చేసే టైంలో 39.520 కంటే ఎక్స్ట్రా కనుక ఉండి ఉన్నట్లయితే అప్పుడు ఆటోమేటిక్గా అది ఆల్ టైమ్ హై అవుతుంది. మళ్ళీ సపోజ్ 39.520 నుంచి దిగుతూ వచ్చిందంటే ఆల్ టైమ్ హై నుంచి కొంచెం తగ్గుతుందని అర్థం, ప్రాఫిట్ బుకింగ్ అవుతుందని అనే అర్థం, కరెక్షన్ వస్తుంది అనేది అర్థం. అయితే ఏంటిది, ఇదంతా వరల్డ్ మార్కెట్లో లైవ్లో జరుగుతున్నటువంటి ఇవి రేట్లు. మళ్ళీ మనము ఇదే సిల్వర్ని మనం ఇక్కడ కనుక అంటే ఎల్బిఎంఏ అని ఒకటి ఉంటుంది. ఎల్బిఎంఏ కనుక మనం ఓపెన్ చేసుకుంటే వెబ్సైటు, ఎల్బిఎంఏలో లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్. ఈ ఎల్బిఎంఏలో ఇక్కడ సిల్వరు 37.50 డిసైడ్ చేయడం జరిగింది. ఈ లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్ వాళ్ళు వరల్డ్ మార్కెట్లో ధరను ఫిక్స్ చేస్తారన్నమాట. డైలీ వన్ టైం చేస్తారు సిల్వర్కి. గోల్డ్ అయితే ఉదయం సాయంత్రం AM PM 2 సార్లు ఉంటుంది, సిల్వర్ మాత్రం ఒకసారి ఉంటుంది. అయితే ఇవాళ 14వ తారీఖు శనివారం, ఆదివారం సెలవు, సోమవారం ఈరోజు 14, ఇది శుక్రవారం ధర అనమాట 11వ తారీఖు నాడు. అయితే ఇది ఇంకా మనం వీడియో చేసే టైంకి అప్డేట్ కాలేదు. కానీ అక్కడ ఎంత ఉంది? 37.50 ఉంది. ఇప్పుడు 37.50 ఉంటే ఇప్పుడు మన దగ్గర ఎంత ఉంది? 39.520 ఉంది. అంటే ఏంది అర్థం? అంతకంటే పెరిగిందని అర్థం. అంటే లండన్ బులియన్ వాళ్ళు శుక్రవారం ధర కంటే శనివారం, ఆదివారం, సోమవారం నాడు వరల్డ్ మార్కెట్లో ఈ లైవ్ ధర ఇంకా ఎక్కువ ఉందని అర్థం. మన పని ఏంటిది? అది ఒక ఐడియా కోసం అనమాట. ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ ఉంది, లండన్ బులియన్ వాళ్ళు ఫిక్స్ చేసింది తక్కువ ఉంది. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు? దాన్ని మాడిఫై చేస్తారు. అంటే కరెక్షన్ చేస్తారు. మార్కెట్ని బట్టి మళ్ళీ వాళ్ళు ధర ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఎవరు? లండన్ బులియన్ మార్కెట్స్ వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే 39.520 నుంచి 39.370. ఇక ఇక్కడ మనము మన ప్లాట్ఫామ్లోకి వస్తే ఇక్కడ సిల్వర్ ఏదైతే ఉందో సిల్వర్లో 4 ఉంటాయి. సిల్వరు మైక్రో అంటే 1 కిలో ట్రేడింగ్ చేయొచ్చు, 15,000 ఉంటే. సిల్వర్ మైక్రో 1 కిలో. సిల్వర్ మినీ 5 కేజీలు 75,000 ఉండాలి. సిల్వర్ 30 కేజీలు మెగా 30 కేజీలు అంటే 4.5 లక్షలు ఉండాలి. అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు సిల్వరు M ఉంది. M అంటే మినీ ఇవాళ 1,586 రూపాయలు పెరిగింది. ఇవాళ లో వచ్చి 1,13,040 రూపాయలు, హై వచ్చి 1,14,577. నిన్నటి మీద 1,563 రూపాయలు పెరిగింది. ఇది ఎంతకి? కిలోకి ఎంత మార్జిన్? 15,000. ఎంత పెరిగింది? 1,500 పెరిగింది. అంటే 10% వచ్చింది ఇప్పటికీ. ఇక్కడ మనం సిల్వర్ మిక్ ఉంది. ఇది కూడా 29th ఆగస్ట్ ఎక్స్పైరీ. ఇప్పుడు మనం ఉన్నది జూలై 14వ తారీఖు. అంటే మనం ఈరోజు కొనుక్కున్న 29 ఆగస్టు వరకు మనకి ఎక్స్పైరీ వరకు మనకి ఛాయిస్ ఉంటుంది. అంటే ఈ లోపల మనము స్క్వేర్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే బై చేస్తే సెల్ చేయాలి, సెల్ చేస్తే బై చేయాలి. స్క్వేర్ ఆఫ్ అంటే ఏంటిది? కొనుక్కొని ఉంటే అమ్మాలి, అప్పటికి అమ్మితే కనుక కొనాలి మనం. దీన్ని అంటారు. ఒకవేళ మీకు డెలివరీ కావాలి అనుకుంటే ఫుల్ అమౌంట్ కట్టాలి. ఎంత? 1,14,000 కనుక కడితే ఇప్పుడు 15,000 అనేది ఏంటిది? ఈ స్పెక్యులేటర్స్
అంటే ఇది మార్జిన్ తోటి ట్రేడింగ్ చేసే వాళ్ళందరికీ కట్టేది 15,000. సపోజ్ ఇప్పుడు దీని మీద కర్సర్ పెట్టి మనము ఇక్కడ మార్జిన్ కనుక క్లిక్ చేస్తే చూపిస్తుంది 16,058 ఉంది ఇప్పుడు. అంటే ఎప్పుడైనా కానీ మార్జిన్ ఏం జరుగుద్ది, ధర పెరుగుతూ ఉంటే మార్జిన్ పెంచుతారు, ధర తగ్గుతూ ఉంటే మార్జిన్ తగ్గిస్తారు. ఇప్పుడు ఆ టైం హైక్ పోయింది, న్యూ హైక్ పోయింది, ధర పెరిగింది కాబట్టి మొన్న శుక్రవారం నాడు 15,000 చిల్లర ఉండేది, ఇప్పుడు 16,000 అయింది మార్జిన్. అంటే 1 కిలో కనుక మనం ట్రేడింగ్ చేయాలంటే కొనొచ్చు, అమ్మొచ్చు. కొనుక్కొని అమ్ముకున్నా అమ్మి కొన్నా 16,000 మన అకౌంట్లో ఉండాలి. అయితే ఏ రోజు లాభం కానీ నష్టం కానీ ఆ రోజే పే చేయాలి. సపోజ్ ఇప్పుడు మనం 16,000 కట్టాం, ఇప్పుడు మీరు కనుక కొన్న తర్వాత పెరిగింది అమ్మిండ్రు అనుకోండి, మీ 16,000 ఉంటాయి. ఆ లాభం ఏదైతే ఉందో ఆ బ్రోకరేజ్ బోను మళ్ళీ మీ ఖాతాకు జమ అవుతుంది. సపోజ్ మీరు సెల్ చేసారు, తగ్గింది, కొన్నారు, లాభం వచ్చింది, ఏమంటే మీ ఖాతాకి జమ చేస్తారు. సపోజ్ మీరు కొన్నారు, ధర తగ్గింది, అప్పుడు ఏం చేస్తారు, మీ దగ్గర నుంచి ఆ లాస్ ఏదైతే ఉందో మీ ఖాతాలోంచి తీసుకోవడం జరుగుతుంది ఇమీడియట్గానే. అయితే ఒకవేళ లాభం వచ్చింది, మీకు నెక్స్ట్ డే కావాలనుకుంటే తీసేసుకోవచ్చు కూడా. కానీ ఏదున్నా ఈ మార్జిన్ మాత్రం మనం మెయింటైన్ చేయాలి. కొన్న తర్వాత పెరిగిందా లాభం, అమ్మిన తర్వాత తగ్గిందా లాభం, కొన్న తర్వాత తగ్గిందా నష్టం, అమ్మిన తర్వాత పెరిగిందా నష్టం. ఈ అమ్మింది కొన్నది ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇది ఉదయం నుంచి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11:30 దాకా 6 నెలలు, 11:50 దాకా 6 నెలలు ఇది ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. ఇక ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో ఇంట్రాడే చేస్తా అనుకుంటే 16,000 తోటి ట్రయల్ వర్షన్ చూసుకొని వాళ్ళు ఎక్కడైతే ఉందో బైసెల్ చూసుకుంటూ చేయాలి. ఇకపోతే ఇది మనకి గ్రాఫ్ రూపంలో కూడా ఉంటుంది. ఇక్కడ ఈ గ్రాఫ్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఎంసెక్స్ కమోడిటీస్ ఉంటుంది. ఈ కమోడిటీస్లో ఇప్పుడు సిల్వరు మిక్కు కనుక క్లిక్ చేస్తే ఇక్కడ గ్రాఫ్ ఉంది. ఈ సిల్వర్ మిక్కు ఏదైతే గ్రాఫ్ ఉందో ఇక్కడ మనము డైలీ, వీక్లీ, మంత్లీ, 5 మినిట్స్, మనం ఇంట్రాడే చేసేవాళ్ళు 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్ గ్రాఫ్ పెట్టుకొని చూడాలి. ఇవన్నీ మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఇదంతా అవేర్నెస్, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.